చికెన్ మళ్ళీ రావాలి అంతే. సీజన్ అయిపోయింది కదా. సీజన్ అయిపోయినా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రాతికని రప్పారు. మీకు నచ్చిన కండిషన్ ఎవరు అందులో? అదొక హీరో టీవీ యాంకర్లోనే కాకుండా సినిమా హీరోలోనే కాకుండా మన లాంటి కామన్ మ్యాన్లను మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది హలో గైస్, నేను మనకు రేస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన ఇక్కడ ఉప్పల్ స్కై వాక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏంది మన పబ్లిక్ టాక్ గురించి ఇప్పుడు మొత్తం ఫైనల్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ గురించి అడుగుదాం. ఒకసారి వాళ్ళని ఒకసారి అడుగుదాం, పబ్లిక్లో అడిగి చూద్దాం ఒకసారి. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. డైలీ వాచ్ చేస్తుంటారా? డైలీ. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ప్రశాంత్ ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ గేమింగ్ స్టైల్. ఓకే. ఓటింగ్ చేస్తుంటారా మీరు? వేస్తాం. లాస్ట్ ఫైనల్ ఎవరు అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఐ లవ్ ప్రశాంత్, సో ప్రశాంత్ అనుకుంటున్నా. ప్రశాంత్ పక్కన పక్కా. బిగ్ బాస్ చూస్తారా? అవునన్నా, చూస్తుంటారా? అంటే డైలీ వాచ్ చేస్తుంటారా? విన్ అవుతారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ విన్ అవుతారు అనుకుంటున్నారా? పక్కన మీరు ఓటింగ్ చేస్తుంటారా? అవును, వేస్తారా? డైలీ వాచ్ చేస్తుంటారు? అవును. బిగ్ బాస్ పక్క అయితే వస్తారా అంటున్నారు? పల్లవి ప్రశాంత్ విన్నారు. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ప్రశాంత్ ఎందుకు అనుకుంటున్నారు? రైతు బిడ్డ కాబట్టి. ఓకే. ఓటింగ్ చేస్తుంటారా మీరు? డైలీ ఓటింగ్ చేస్తుంటారా? పల్లె ప్రశాంత్ కేసు గెలుస్తాడు అనుకుంటున్నారా లేదా? గెలుస్తాడు. పక్క గెలుస్తాడా? పక్క. చెప్పు నీ ఒపీనియన్ ఏంటి? రాతికన్ మళ్ళీ రావాలి అంతే. సీజన్ అయిపోయింది కదా. సీజన్ అయిపోయినా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ రాతికని రప్పారు. బిగ్ ఫ్యాన్. అవును. ఓకే. మీరు చూస్తారా బిగ్ బాస్? చూస్తాం. డైలీ వాచ్ చేస్తుంటారా? డైలీ వాచ్. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ప్రశాంత్ ఎందుకు అనుకుంటున్నారు? గేమ్స్ మంచిగా ఆడుతున్నాడు, అన్నిటికీ బాగా రియాక్ట్ అవుతాడు. ఫైనల్కి వస్తాడా? వస్తాడు కంపల్సరీ. కంపల్సరీ కప్పు కొడతాడా? కొడతాడు. పక్కన పక్కా. ఓటింగ్ చేస్తారా మీరు? చేస్తాం. ఇంకా నీకు అందులో నచ్చింది ఏంటి? అంటే ఇప్పుడు ప్రశాంత్ నీకు నచ్చింది ఏంటి? టాస్క్లో 100% ఉంటాడు, ట్రూ ఉంటాడు కాబట్టి మంచిగా ఆడతాడు, సో జెన్యూన్ ఉంటాడు అంతే. మీరు బిగ్ బాస్ చూస్తారా అండి? చూస్తాం, మేము రోజు చూస్తాం. మీకు నచ్చిన కండిషన్ ఎవరు అందులో? అదొక హీరో. ఎవరు? ఆయన పేరు నాకు అంత. శివాజీ. ఫైనల్లో ఉంటాడా? ఫైనల్ అంటే ఇప్పుడు కప్పు కొడతాడా? ఆయన కొడతాడు అనుకుంటున్నాను నేనైతే. పక్కన పక్క. బిగ్ బాస్ చూస్తారా? చూస్తామన్నా. డైలీ వాచ్ చేస్తారా? డైలీ వాచ్ చూస్తాం. మీకు నచ్చిన కండిషన్ ఎవరు? ముగ్గురు స్పై. ముగ్గురా? స్పై. ఇంకోటి ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారని టాక్ వచ్చింది. ఇంకోటి వాళ్ళ దగ్గర కొంచెం అంటే నెగిటివ్ లాగా ఉన్నాయని చాలామంది అన్నారు కదా, అట్లా మీరేమనుకున్నారు? అది వాళ్ళ దృష్టి, వాళ్ళు అనుకోరు ఎట్లయినా అనుకుంటారు, కానీ వాళ్ళు ఆడే తీరు ఆడుతూనే ఉంటారు కదా. అది ఓకే. అదే ఫైనల్ ఎవరు వస్తారు అనుకుంటున్నాం? ఫైనల్ ఎగ్జాక్ట్లీ ప్రశాంతే, డౌటే లేదు. ప్రశాంతే అడ్డే లేరు అతనికి. ఓటింగ్ చేస్తారా? రెగ్యులర్గా వాచ్ చేస్తారా? రెగ్యులర్గా. ఓకే. ఫైనల్ అయితే ప్రశాంత్ వస్తారా? ఫైనల్ అయితే ప్రశాంత్ పక్క. కప్పు కొడతారా? పక్క. భయ్ మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం సార్. మీకు నచ్చిన కండిషన్ ఎవరు? రైతు బిడ్డ. అంటే మీకు బాగా ఆడుతున్నాడా అతను? గేమ్ బాగా ఆడుతున్నాడా? సూపర్గా ఆడతాడు, కానీ డల్గా ఉంటాడు అతను. ఓకే. ఫైనల్ విన్ అవుతాడా? అవుతాడు అనుకుంటున్నాను నేను కూడా. పక్క. ఓటింగ్ చేస్తారా? ఓటింగ్ చేస్తుంటారా? చేస్తాం. డైలీ చేస్తుంటారా? అది ఆంధ్ర నుంచి వచ్చా. బిగ్ బాస్ అక్కడ అని చూద్దామని మీతో కానొచ్చే చూస్తున్నా. బిగ్ బాస్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఐ థింక్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఎందుకంటే గేమ్ కరెక్ట్గా ఆడే తను ఒక్కరే, సో నేను ఆయన గెలుస్తాను అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారు? యావర్ అనుకుంటున్నాను. యావరు చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్గా ఆడతాడు, చాలా క్లారిటీగా ఉంటాడు డెసిషన్స్ మీద అయినా దేని మీద అయినా. నామినేషన్స్లో కరెక్ట్ పాయింట్స్ చెప్తాడు కాబట్టి లాస్ట్ వరకు కూడా వచ్చారు ఏ సపోర్ట్ లేకుండా. తను సెల్ఫ్గా ఆడుతున్నాడు కాబట్టి యావర్ అనుకుంటున్నాను. ఫైనల్లో ఉంటారా? అంటే ఆ కప్పు కొట్టేది ఎవరు అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ నాకైతే పల్లవి ప్రశాంత్. మీరు యావర్ అనుకుంటున్నాను. మీరు ఓటింగ్ చేస్తుంటారా? చేస్తాను.
రెగ్యులర్గా. డైలీ వాచ్ చేస్తుంటారా? Yes. మరి మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం బ్రో, డైలీ వాచ్ చేస్తుంటారా? డైలీ చూస్తాం. అందులో ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పల్లె ప్రశాంత్. పల్లె ప్రశాంత్. మీరు ఓటింగ్ చేస్తుంటారా? వేస్తాం. పల్లె ప్రశాంత్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఎందుకు పల్లె ప్రశాంత్ గెలవాలని? ఒక రైతు బిడ్డ కాబట్టి కష్టపడి వచ్చింది కాబట్టి అతను గెలవాలి. ఇంకోటి 15 lakhs వస్తే నేను మొత్తం ఇచ్చేస్తా అన్నారు కదా, అది చెప్పింది కదా బ్రో, పేదవాళ్ళకి ఇస్తాను. అది రైతు బిడ్డ కష్ట జీతం కాబట్టి రైతు బిడ్డకే ఇస్తా అంటున్నాడు కదా, నష్టపోయిన వాళ్ళకి ఇస్తాడు బ్రో. ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తాడు కూడా. ఇస్తాడు కూడా. ఒకవేళ విన్ అయితే ఇస్తాడు ఖచ్చితంగా. మరి మీరు బిగ్ బాస్ చూస్తారా? చూసానన్నా, డైలీ చూసానన్నా. పిచ్చెక్కి పోతుంది మన పల్లె ప్రశాంత్ ఆడే ఆటకి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నేను చూస్తున్నా. పల్లె ప్రశాంత్ ఆడినట్టు ఇంతవరకు బిగ్ బాస్లో ఎవరు ఆడలే. నేను ఫస్ట్ 7th సీజన్ దాకా చూసిన. ఏ సీజన్లో అయినా ఇంతవరకు ఏ కన్సెషన్ ఆడలే. మన పల్లె ప్రశాంత్ ఆడినట్టు ఎవరు ఆడలే. ఏ గేమ్ పెట్టినా పల్లె ప్రశాంత్ ఫస్ట్ ఉంటాడు. ఏ ఆట పెట్టినా దాంట్లో ఏం చేసినా ఫస్ట్ పల్లవి ప్రశాంతే. పల్లవి ప్రశాంత్ తర్వాత ఎవరైనా బిగ్ బాస్లో డెఫినెట్లీ ఈ ఫైనల్లో పల్లవి ప్రశాంతే విన్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి మనం అందరూ సపోర్ట్ చేయాలి. మన కామన్ మ్యాన్ లాగా వచ్చి మన అందరిని ఎంత అలరించిండో, మన అందరిని ఎంత ఉత్సాహంగా చేస్తుండో బిగ్ బాస్లో, ఆయనను చూసి మనం ఇంకా అందరూ మనం ప్రోత్సహించాలి ముందుకి. ఆయనకి సపోర్ట్ చేస్తుంటే చాలామంది మనలాంటి యువకులు ఆయనకి సపోర్ట్ చేస్తుంటే చాలామంది వస్తుంటూ బిగ్ బాస్లో మనలాంటి కామన్ మ్యాన్స్ ఇంకా చాలామందిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా టీవీ వాళ్ళు అందరూ టీవీ యాంకర్లోనే కాకుండా, సినిమా హీరోలనే కాకుండా మనలాంటి కామన్ మ్యాన్లని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసి ప్రతి ఒక్కళ్ళు కామన్ మ్యాన్ ఇలాగే చేస్తారు. ఇలా చేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి బిగ్ బాస్ గురించి అందరూ ముందుకు వచ్చి మన బిగ్ బాస్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కామన్ మ్యాన్ని తీసుకుంటే వాళ్ళ కామన్ మ్యాన్ని తీసుకొని బిగ్ బాస్ చేస్తే అప్పుడు బిగ్ బాస్ ఏంటో ఇంకా టీఆర్పీ రేటింగ్ బాగా పెరుగుతాయి. హీరోలను పెడతాయి కాదు, మన కామన్ మ్యాన్లు ఎట్లా ఉంటారో బయట ఎట్లుంటారో వాళ్ళు లోపల వచ్చి వాళ్ళని అందరూ లోపల ఉండి వాళ్ళ లోపల వాళ్ళు చేసే యాక్టింగ్ అయినా, వాళ్ళు చేసే కామన్ మ్యాన్లు చేసే గేమింగ్ అయినా ఎవరైనా వాళ్ళ కామన్ మ్యాన్లతో ఒకసారి బిగ్ బాస్ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోలో మీరు ఓటింగ్ చేస్తుంటారా? నేను డైలీ ఓటింగ్ చేస్తుంటా. నేను ఎక్కువ అయితే పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేస్తుంటా. పల్లె ప్రశాంత్ గెలుస్తాడు అనుకుంటున్నారా? పక్కా పల్లవి ప్రశాంతే గెలుస్తాడు. పల్లవి ప్రశాంత్ అన్నకి శివాజీ అన్న జర తోడున్నాడు. శివాజీ అన్నవి జర మంచిగా ఆడతాడు. నాకు పల్లవి ప్రశాంత్ అని శివాజీ అన్నవి చాలా ఇష్టము. నేనైతే డెఫినెట్లీ అనుకుంటున్నా పల్లవి ప్రశాంతే వస్తాడు. అగర్ పల్లవి ప్రశాంత్ మిస్ అయితే అమర్దీప్కి ఇస్తారేమో అని కోరుకుంటున్నాను.